Daily. Taste the Daily. Over to CBI. Yes, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం కేసుని CBIకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై 9:30 గంటల సుదీర్ఘ చర్చ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం కేసుని CBIకి అప్పగించడమే సముచితం అన్నారు సీఎం. కాళేశ్వరం పేరుతో దోచుకున్న వాళ్ళందరికీ శిక్ష పడాలి అన్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని కాళేశ్వరం కేసుని CBIకి ఇస్తున్నట్లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి. ఓవర్ టు CBI. ఎస్, కాళేశ్వరం అవకతవకలపై ఇక CBI దర్యాప్తు చేయబోతోంది. PC ఘోష్ కమిషన్ రిపోర్టుపై అర్ధరాత్రి వరకు సభలో సుదీర్ఘంగా చర్చ సాగింది. అయితే రిపోర్ట్ ట్రాష్ అంటూ వాకౌట్ చేసింది BRS. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై CBI విచారణకు ఆదేశించింది. CBI విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో రేవంత్ ప్రకటన చేశారు. దోచుకున్న వారిని శిక్షించేందుకు CBI విచారణ జరగాలన్నారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల CBI ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. అసెంబ్లీలో జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం అర్ధరాత్రి వరకు 2 గంటల వరకు 9:30 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. జస్టిస్ PC ఘోష్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలు గుర్తించారన్నారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వదిలేసి కమిషన్ల కోసం రాష్ట్రానికి గుదిబండగా మారిన లిఫ్టింగ్ ను చేపట్టారన్నారు. 450 మెగావాట్లతోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి వేల కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈరోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష? కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై రోజంతా హాట్ గా సభ జరిగింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ శాసనసభలో ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రవేశపెట్టారు. సభ్యులందరికీ పెన్ డ్రైవ్ల రూపంలో 650 పేజీల రిపోర్టును అందించి చర్చ ప్రారంభించారు. ఈ చర్చలో BRS నుంచి హరీష్ రావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, MIM నుంచి అక్బరుద్దీన్, CPI నుంచి కూనంనేని పాల్గొన్నారు. ఘోష్ కమిషన్ ట్రాష్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఘోష్ నివేదిక ముందే అనుకొని రాయించుకున్నట్లు ఉందని, ఎన్నికల్లో కాంగ్రెస్ విమర్శలే రిపోర్టులో ఉన్నాయని విమర్శించారు. కాళేశ్వరంపై చర్చ మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందన్నారు BJLP నేత మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ కళ్లలో ఆనందం కోసం హరీష్ అడ్డదారులు తొక్కారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్. ఆర్థిక అవకతవకలపై కేసీఆర్, హరీష్లదే బాధ్యత అన్నారు ఎమ్మెల్యే కూనంనేని. వారిపై చర్యలకు ఘోష్ కమిషన్ సూచనలు చేసిందన్నారు. మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి అసలు కాళేశ్వరం పనికొస్తుందో లేదో రిపోర్ట్ తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న సర్కార్ నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని CBIకి అప్పగిస్తున్నామని ప్రకటించింది. సీఎం రేవంత్ ప్రసంగం తర్వాత తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.